లంబోదరాయ నమః. శ్రీ రాధామాధవాయ నమః. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందంలోని నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని శౌనకాది మునులకు సూత మహర్షి చెప్తూ ఉన్నాడు. వ్యాస మహర్షికి నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా వివరిస్తున్నాడు. ఓ వేదవ్యాస మహర్షి, సర్వవేద శాస్త్ర జ్ఞాన నిధివైన నీవు ఆ భగవానుని దివ్యలీల వైభవ గాథను కీర్తించడానికి సమర్థుడవు. నీ రచనలను చదివినను శ్రవణం చేసినను మానవులు మోక్షం పొందగలరు. నీవు పరమశాంతిని పొందగలవు. భగవత్కథా శ్రవణం వలన ఎటువంటి సద్గతి కలదో నా యొక్క చరిత్రనే నిరూపిస్తుంది విను. నేను పూర్వజన్మలో ఒక సద్బ్రాహ్మణుల ఇంట పనిచేసే దాసీ కుమారుణ్ణి. నా చిన్న వయసులో ఆ ఇంటికి వర్షాకాలంలో చాతుర్మాస్యం గడపడానికి కొందరు సన్యాసులు వచ్చారు. వారికి సేవలు చేయవలసిందిగా గృహ యజమాని నన్ను వినియోగించాడు. నా సేవ శుశ్రూషలకు సత్ప్రవర్తనకు శ్రద్ధాసక్తులకు సంతోషించి వారు చర్చించుకునే విషయాలను శ్రీకృష్ణ గాథలను కీర్తనలను వినడానికి నన్ను అనుమతించేవారు. భాగవతుల సేవా శుశ్రూషలు చేయడం వల్ల వారు విడిచిపెట్టే అన్నప్రసాదం సేవించడం చేత వారు చేసే సత్సంగ వాక్కులను వినడం చేత నాలో శ్రీకృష్ణ భగవానుని యందు అత్యంత భక్తి ప్రపత్తులు ఏర్పడ్డాయి. నిరంతరము వాసుదేవ చింతయే కలుగుతూ ఉండేది. ఆ అతిథులైన మహనీయులు నా యందు వాత్సల్యంతో రహస్యమైన జ్ఞానాన్ని నాకు ఉపదేశించి వెళ్ళారు. వైష్ణవ మాయ ప్రభావం తెలుసుకున్నాను. ఉపాయము ప్రాప్యము ఆ భగవానుడే అని ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక దుఃఖాలు కలుగకుండా ఉండాలంటే మనం చేసే సకర్మలు భగవంతునికి అర్పిస్తూ భగవంతుని ప్రీతి గురించే చెయ్యాలని తెలుసుకున్నాను. ధర్మయుతమైన కర్మాచరణ వలన పాపములు తొలగి భక్తి ఏర్పడుతుంది. ధర్మార్థ కామాల గురించి చేయబడిన కర్మలు సంసార బంధం ఏర్పరుస్తాయి. పరమాత్మయే కర్త భోక్త అని, నేను ఒక పరికరం అని అలాంటి విశ్వాసంతో కర్మ చేయడం వల్ల పూర్వకర్మలు తొలగిపోయి బంధ విముక్తులం అవడానికి తోడ్పడతాయి. అలాంటి కర్మయోగం ద్వారా జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానమే భక్తిగా పరిణమిస్తుంది. భక్తిచే భగవద్ దర్శనం లభిస్తుంది. స్వధర్మాశ్రమ నియమానుగుణంగా కర్మలను ఆచరిస్తూ భగవన్నామ కీర్తనం చేస్తూ ఉంటే భక్తి ఉదయించి వృద్ధి చెందుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ ధీమహి, ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః, సంకర్షణాయ చ అని కీర్తిస్తూ ఆ దివ్యమూర్తిని ధ్యానిస్తూ భజిస్తూ ఉంటే దర్శనం లభిస్తుంది. నేను ఆ విధంగానే ఆచరించి భక్తిని భగవద్ దర్శనాన్ని పొందాను. ఆ బ్రాహ్మణ గృహస్థుని ఇంట ఉండగా నా తల్లి పాము కాటుతో మరణించింది. 5 ఏళ్ల బాలుడైన నేను దానిని దైవ సంకల్పంగా భావించి ఇల్లు విడిచి ఉత్తర దిశగా నడిచి వెళ్ళి పట్టణాలు పల్లెలు దాటి ఒక భీకర అరణ్యంలో ప్రవేశించాను. పోయి ఆకలి దప్పులతో అలసిపోయి ఒక రావి చెట్టు మొదట కూర్చున్నాను. మహాత్ముల జ్ఞానబోధను స్మరించుకుంటూ నా హృదయ కమలంలో ఉన్న పరమాత్మను ధ్యానించుకుంటూ దర్శనం గురించి తపించి ఏడుస్తూ ఉంటే కొంతసేపటికి నా హృదయంలో శ్రీహరి దివ్య దర్శనం కలిగింది. నేను ఆనంద సాగరంలో మునిగిపోయాను. నా ఉనికినే మర్చిపోయాను. అంతలోనే ఆ మనోహర దివ్య దర్శనం అదృశ్యమైంది. మళ్ళీ ఆ అద్భుత రూపాన్ని చూడాలని నా మనస్సు తహతహలాడింది. ఆ రూపాన్నే ధ్యానిస్తూ ఎంతకాలం గడిపానో తెలియదు. కానీ నాకు మళ్ళీ ఆ దర్శనం అయితే దొరకలేదు. ఒక మధుర స్వరంతో నాకు ఈ వాక్యాలు వినిపించాయి. ఓ బాలక, నీవు సత్పురుషులకు చేసిన సేవల వలన నీకు నాయందు నిశ్చల భక్తి ఏర్పడింది. ఆ భక్తి నీయందు దృఢంగా అవ్వాలని నీకు నా దర్శనం ఒక్కసారి ఇచ్చాను. మరుజన్మలో నా భక్తుడివి అవుతావు. రాబోయే కల్పంలో పూర్వస్మృతితో జన్మించి నా సేవ చేస్తావు అని ఆ రూపాన్నే ధ్యానిస్తూ శరీర పతనం గురించి ఎదురు చూస్తూ ఉండేవాణ్ణి. ఆ తర్వాత నా జీవుడు బ్రహ్మదేవునిలో ప్రవేశించాడు. 1000 యుగముల తర్వాత కల్పం ప్రారంభంలో మరీచి వశిష్ఠాదులతో సహా నేను కూడా ఉద్భవించాను.
భగవంతుడిచ్చిన ఈ వీణను మ్రోగించుకుంటూ ఆయన యొక్క లీలలను గానం చేసుకుంటూ బ్రహ్మచర్య దీక్షను వహించి ముల్లోకాలు సంచరిస్తూ ఉంటాను. ఓ వ్యాసమునీంద్ర, నారాయణ నామకీర్తన చేస్తూ ఉంటే ఆయన దివ్య సుందర రూపమే నా కన్నుల ఎదుట ప్రత్యక్షమైన అనుభూతి నాకు కలుగుతుంది. నేను ఆనంద సాగరంలో తేలియాడుతూ ఉంటాను. నీవు వేదములలో కర్మకాండను, ఉపనిషత్తులలో బ్రహ్మసూత్రాలలో జ్ఞాన మార్గాన్ని, మహాభారతంలో కర్మ మార్గమును, మానవ ధర్మాలను ప్రవచించినావు. ఇప్పుడు భగవంతుని లీలా గుణ వైభవ గాథలతో కూడిన భక్తి కావ్యాన్ని రచించితే పరమశాంతి ఆనందాలను పొందగలవు అని ఉపదేశించి నారదుడు నిష్క్రమించాడు. నారదుడు వెళ్ళిపోయిన తర్వాత వ్యాసుడు శమ్యాప్రాసం అనే ఆశ్రమంలో ధ్యానంలో పరమపురుషుణ్ణి భగవంతుణ్ణి దర్శించాడు. భగవంతుని ఆధీనంలో ఉన్న మాయను కూడా దర్శించాడు. ఆ మాయను అధిగమించడానికి, భగవంతుని అనుగ్రహం పొందడానికి భక్తియే సాధనమని గ్రహించాడు. భగవత సంహితను రచించడానికి పూనుకున్నాడు. ఈ భగవద్గాథను విన్నవారికి శ్రీకృష్ణ పరమాత్మ యందు భక్తి, ప్రేమ అలంకురిస్తాయి. శోక మోహ భయములు అంతరిస్తాయి. వ్యాసుడు తన పుత్రుడైన శుకునకు ఈ భాగవత గ్రంథాన్ని వినిపించి నేర్పించాడు. మహాజ్ఞాని అయిన శుకుడు ఈ భక్తి ప్రధాన గ్రంథాన్ని అతి ప్రీతితో స్వీకరించి తరించాడు. అతడు ఈ గ్రంథాన్ని నిత్యము పారాయణం చేస్తూ శ్రీకృష్ణుని యందు అమితమైన భక్తిని పెంచుకున్నాడు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.